నమస్తే మామ, వెల్కమ్ టు బీసీటీ. నిన్న నరేంద్ర మోడీ స్టేడియంలో జరిగింది అయితే ఒక యుద్ధమే. అసలు అది ఐపీఎల్ మ్యాచా లేక బాంబులు పేలుడా? ఒకవైపు 210 రన్స్ కొట్టిన ఆర్ఆర్, ఇంకోవైపు 204 రన్స్ కొట్టిన జీటీ. 40 ఓవర్లలో దాదాపు 415 రన్స్ అంటే బ్యాటర్లు బౌలర్లని ఉతికి ఆరేశారని చెప్పాలి. సొంత గడ్డపై సింహంలా గర్జిస్తుంది అనుకున్న గుజరాత్ టైటన్స్ని రాజస్థాన్ రాయల్స్ తమ స్పిన్ మాయాజలంతో బోర్డులో పడేసింది. ఒక పక్క ధ్రువ్ జురెల్ క్లాస్ బ్యాటింగ్, మరో పక్క రవి బిష్నాయ్ మాస్ బౌలింగ్. అండ్ జైస్వాల్ కూడా చాలా బాగా బ్యాటింగ్ చేశాడు. లాస్ట్ బాల్ వరకు వెళ్ళిన ఈ హై వోల్టేజ్ డ్రామాలో అసలు ఏం జరిగింది? గిల్ లేకపోవడం వల్ల గుజరాత్ ఓడిందా? రషీద్ ఖాన్ పోరాటం ఎందుకు వృధా అయ్యింది? అన్ని ఈ వీడియోలో క్లియర్ కట్గా మాట్లాడుకుందాం. ఇంకా లైక్ కొట్టలేదా? కొట్టేయండి మామ. లెట్స్ స్టార్ట్ దిస్ షో. టాస్ గెలిచిన రియాన్ పరాగ్ ఏమాత్రం ఆలోచించకుండా బ్యాటింగ్ తీసుకున్నాడు. బాబోయ్ వండర్ అని అనుకున్నాం. ఎందుకంటే వైభవ్ సూర్యవంశీ కేవలం 18 బాల్స్లో 31 రన్ చేసి అదిరిపోయే స్టార్ట్ ఇచ్చాడు. కానీ అసలు సినిమా చూపించింది మాత్రం ధ్రువ్ జురెల్. వైభవ్ సూర్యవంశీ, యశస్వి జైస్వాల్ ఇద్దరు కూడా మంచి స్టార్ట్ ఇచ్చారు. యశస్వి జైస్వాల్ కూడా ఏం తగ్గకుండా చాలా బాగా బ్యాటింగ్ చేశాడు. 36 బాల్స్ అనే 55 రన్స్ కొట్టిండు. అది కూడా 6 4లు 3 6లు. చాలా బాగా ఆడిండు జైస్వాల్ కూడా. కానీ అప్పుడే వచ్చిండు జూరెల్ చాలా బాగా ఆడిండు. అదిరిపోయే ఫినిష్ ఇచ్చిండు. 1 డౌన్లో వచ్చి కూడా ఆ రేంజ్లో ఆడడం అనేది చాలా తోపు. అసలు 42 బాల్స్ అనే 75 రన్స్ కొట్టిండు. అందులో 5 4లు ఉన్నాయి, 5 సిక్సర్లు ఉన్నాయి. రషీద్ ఖాన్ లాంటి వరల్డ్ క్లాస్ బౌలర్లను కూడా బౌండరీ అవతలకి పంపించాడంటే అతని ఫామ్ అర్థం చేసుకోండి. అతనికి తోడుగా చెప్పిన యశస్వి జైస్వాల్ ఇద్దరు కూడా మంచి పార్ట్నర్షిప్ వచ్చింది. ఇతను ఒక క్లాస్ ఇన్నింగ్స్ ఆడటంతో రాజస్థాన్ రాయల్స్ స్కోర్ బోర్డు రాకెట్లా దూసుకెళ్ళింది. గుజరాత్ బౌలర్లో రబాడా కానీ సిరాజ్ ఇద్దరు కూడా వికెట్లు తీసినా కానీ రన్స్ మాత్రం కంట్రోల్ చేయలేకపోయారు. ముఖ్యంగా సిరాజ్ అయితే 4 ఓవర్లలో 48 రన్స్ ఇవ్వడం అయితే గుజరాత్ని చాలా దెబ్బతీసిందని చెప్పాలి. ఫైనల్గా ఆర్ఆర్ అయితే 210 రన్స్కి 6 వికెట్ల నష్టపోయి భారీ స్కోర్ అయితే చేసింది. చెపాక్లో అహ్మదాబాద్లో 210 అంటే కొండంత లక్ష్యం అనే చెప్పాలి. కానీ 211 రన్స్ చేజింగ్కి వచ్చిన గుజరాత్కి శుభ్మన్ గిల్ని లోటు అయితే స్పష్టంగా కనిపించింది. ఎందుకంటే సాయి సుదర్శన్ ఒక్కడే అయిపోయిండు. అవతల పక్కల కుమార్ కుషాగ్రా కొత్త యంగ్ ప్లేయరు. ఎందుకంటే ఆ ప్రెజర్ అనేది ఇంతవరకు హ్యాండిల్ చేయలేడు కాబట్టి 18 రన్స్ కొట్టిండు 14 బాల్స్లో. ఒక హెల్ప్ అయితే చేసిండు, మంచి స్టార్ట్ అయితే ఇచ్చిండు. కానీ ఎవరు ఎక్కువ ఆడారంటే సాయి సుదర్శన్ అని చెప్పాలి. ఏం ఆడాడు? 44 బాల్స్లో 73 రన్స్. చాలా క్లాస్గా ఎక్కడ కంగారు పడకుండా ఆడుతూ పాడుతూ గుజరాత్ని గెలుపు బాటలో పెట్టాడు. కానీ రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ రియాన్ పరాగ్ సీన్ అయితే మార్చేసి రివర్స్ చేసేసిండు. ఏంటంటే తన ట్రంప్ కార్డ్ అయిన రవి బిష్నాయ్ని రంగంలోకి దించాడు. బిష్నాయ్ వచ్చి రాగానే తన గూగ్లీతో గుజరాత్ బ్యాటర్ని ఉక్కిరి బిక్కిరి చేసేసిండు. ఒకే ఓవర్లో గ్లెన్ ఫిలిప్స్, రాహుల్ టెవేటియా వికెట్లు తీసి గుజరాత్ వాళ్ళ వెన్నెముక అయితే విరగొట్టేశాడు. 4 ఓవర్లో 41 రన్స్ ఇచ్చినప్పటికీ కూడా 4 వికెట్లు తీశాడంటే అది మామూలు విషయం అయితే కాదు. బిష్నాయ్ వేసిన ఆ స్పెల్ ఈ మ్యాచ్కే హైలైట్ అని చెప్పాలి. అండ్ మనం ఇక్కడ బట్లర్ అయితే అంత ఆశించినంత అయితే ఆడలేదు. 26 రన్స్కి అవుట్ అయిపోయాడు. అండ్ వీళ్ళ మిడిల్ ఆర్డర్ అయితే చాలా వీక్గానే అనిపించింది గుజరాత్ వాళ్ళది. అండ్ లాస్ట్లో మాట్లాడుకుంటే మాత్రము కగిసో రబాడా చాలా పోరాడిండు లాస్ట్లో. కగిసో రబాడా అండ్ ఇద్దరు రషీద్ ఖాన్ కూడా. మ్యాచ్ లాస్ట్ వరకు వచ్చింది. లాస్ట్లో అయితే 18 ఓవర్స్కి ఇంకా 12 బాల్స్లో 15 రన్స్ కావాలి. కానీ ఆ ఓవర్స్ జాఫ్రా ఆర్చర్ కానీ తుషార్ దేశపాండే చాలా మంచిగా బౌలింగ్ వేసి డాట్లు వేసి ప్రెజర్ బిల్డ్ చేసి వికెట్లు పడగొట్టి మొత్తం మీద మ్యాచ్ అయితే లాగేసుకున్నారు. 6 రన్లతో గెలిచేసిర్రు. ఆర్ఆర్లు చాలా బాగా ఆడిర్రు. అదే ఇక్కడ జరిగింది. చెప్పిన కదా లాస్ట్ 2 ఓవర్స్ గురించి. సో రషీద్ ఖాన్ చాలా బాగా ఆడిండు. బౌలింగ్కి వచ్చిన తుషార్ దేశపాండే ఫస్ట్ బాల్ వైడ్ వేసినా కానీ స్టేడియం అంతా చాలా నిశ్శబ్దంగా అయిపోయింది. చాలా సస్పెన్స్ అయిపోయింది. మంచి థ్రిల్లర్ మ్యాచ్ చూసినామనే ఫీలింగ్ వచ్చింది. రషీద్ ఖాన్ అయితే 6 కొట్టబోయి బౌండరీ లైన్ దగ్గర జాఫ్రా ఆర్చర్కి క్యాచ్ ఇచ్చిండు. మంచి క్యాచ్ పట్టిండు. అక్కడితో గుజరాత్ ఆశలు అయితే ఆవిరైపోయినాయి లాస్ట్ ఓవర్లో. సో ఇక ఈ మ్యాచ్లో అయితే మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ ఎవరో తెలుసు కదా, ఇంకెవరు మన గూగ్లీ మాస్టర్ రవి బిష్నాయే. ఆ కష్టకాలంలో వికెట్లు తీయకపోతే గుజరాత్ ఈజీగా గెలిచేది. ఎందుకంటే ఇతను వికెట్లు తీసింది కాబట్టి ఆర్ఆర్కి ప్లస్ అయింది. గుజరాత్ ఓటమికి 3 కారణాలు ఏంటంటే కెప్టెన్ గిల్ లేకపోవడం, ఫీల్డ్లో గిల్ ఉంటే ఆ జోషే వేరుంటుండే, బ్యాటింగ్లో కూడా అతన్ని ఖచ్చితంగా మిస్ అయినట్టు కొట్టింది. ఆ స్పష్టత అయితే కనిపించింది. అండ్ డెత్ ఓవర్లో బౌలింగ్ సిరాజ్ కానీ ప్రసిద్ధ్ కృష్ణ అండ్ రబాడా ఎవ్వరు కూడా రన్స్ కంట్రోల్ చేయలేకపోయారు. వాళ్ళకి చాలా రన్స్ ఇచ్చేసి ఆర్ఆర్ వాళ్ళకి.
అండ్ మిడిల్ ఆర్డర్ కొలాప్స్ ఇది చెప్పినా కదా, బిష్నాయ్ స్పిన్ను అర్థం చేసుకోవడం గుజరాత్ బ్యాటర్లు విఫలమయ్యారు. ఎందుకంటే ఆ గ్లెన్ ఫిలిప్స్ కానీ, వాషింగ్టన్ సుందర్, షారుఖ్ ఖాన్ ఫెయిల్ అయిపోయారు, రాహుల్ టెవాటియా కూడా. సో రాజస్థాన్ రాయల్స్ ఈ మాత్రం విజయంతో అయితే 2 పాయింట్స్ సాధించి మళ్ళీ పాయింట్స్ టేబుల్ టాప్లోకి వెళ్ళిపోయింది. మామూలు రన్ రేట్ లేదు వాళ్ళకి, నెట్ రన్ రేట్ కూడా. సో అది మామ నిన్నటి అహ్మదాబాద్ థ్రిల్లర్ అనాలిసిస్. మీకు ఈ మ్యాచ్లో ఎవరి పర్ఫార్మెన్స్ బాగా నచ్చింది? సాయి సుదర్శన్ క్లాస్ బ్యాటింగా, లేక బిష్నాయ్ గూగ్లియా, ధ్రువ్ జురెల్ మాస్ ఇన్నింగ్సా, లేకుంటే యశస్వి జైస్వాల్ క్లాస్ ఇన్నింగ్సా? కింద కమెంట్ అయితే వేయండి. వీడియో నచ్చితే గట్టిగా ఒక లైక్ అయితే వేసుకోండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి లేటెస్ట్ క్రికెట్ అప్డేట్స్ కోసం మన బీసీటీని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కడం మర్చిపోకండి. మళ్ళీ రేపటి రివ్యూతో కలుద్దాం. జై హింద్.